యాక్చువల్లీ నేను చేయాల్సిన టాపిక్ కాదు గైస్. నాకసలు అనవసరమే. కాకపోతే చాలా మంది మన ఫాలోవర్స్‌లో రిక్వెస్ట్ చేశారు. అసలు ఏంటవుతుంది బ్రో? ఎందుకంటే మొన్న 'సలార్ డంకీ' విషయంలో అయితే మాత్రం క్లారిటీగా అన్ని షోస్ కనిపిస్తున్నప్పటికీ బీఎంసీలోని కంప్లీట్‌గా మాఫియా తొక్కేస్తున్నారు అంటున్నప్పుడు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది ఏంటి? దీని గురించి ఎందుకని పెద్ద పెద్ద యూట్యూబర్స్ మాట్లాడకుండా నార్మల్‌గానే ఉన్నారు అని చెప్పి అంటున్నారు. అసలు ఏం జరుగుతుందో క్లారిటీగా చెప్తాను. ప్రతి పొంగల్‌కి తమిళ్ ఫిల్మ్స్ నుండి, తెలుగు ఫిల్మ్స్ నుండి పెద్ద ఫిల్మ్స్ రావడం అనేది కామన్. సెలబ్రేషన్స్ టైంలో చాలా మంది ఫ్యామిలీస్‌కి బాగా డబ్బులొచ్చే టైం అనమాట. పోతే ఇప్పుడు తమిళ్ ఫిల్మ్స్ కూడా చాలా సార్లు మన తెలుగులో సంక్రాంతి టైంలో రిలీజ్ అయ్యాయి. కానీ కొన్నిసార్లు పేట టైంలో అనుకుంటా రజనీకాంత్ గారికి అన్యాయం జరిగింది. స్క్రీన్స్ ఇవ్వలేదు. పోస్ట్‌పోన్ చేసేసారు. పొంగల్ టైంలో దొరకలే. అంటే ఎలా ఉంటుందంటే మా తెలుగు ఫిల్మ్, మా తెలుగు స్టేట్స్, మా బాక్స్ ఆఫీస్ అంతా కూడా పొంగల్ టైంలో మేమే సంపాదించాలి. మాకే రికార్డ్స్ రావాలి. మాకే బాక్స్ ఆఫీస్ రావాలి. ఎందుకంటే ఇది మా టైం. సో మీ స్టేట్‌లో మీరు రిలీజ్ చేసుకోండి అని చెప్పి అన్నారు. అది బానే ఉంది. ఇదే మీ స్టేట్‌లో అయితే మా ఫిల్మ్స్ కి కనీసం డిమాండ్ ఉండదు. రిలీజ్ చేసినా గట్టిగా ఎవరు చూడరు. స్క్రీన్స్ కూడా ఉండవు కదా అన్నారు. సో అది ఎప్పటి నుండి జరుగుతుంది. అది ప్రాబ్లమే కాదు. సో ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే ఆయలాండ్ అంటే ఒక ఏలియన్ ఫిల్మ్ కార్తికేయంది, దాంతో పాటు ధనుష్, క్యాప్టెన్ మిల్లర్ అయితే అసలు రిలీజ్ కావట్లేదు. రెండు కూడా ప్రెస్టీజియస్ పెద్ద ఫిల్మ్స్. ఒకవేళ టాక్ తేడా వస్తే ఆ రెండు ఫిల్మ్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా బాక్స్ ఆఫీస్ పోయినట్టుగా. వారిసికి కూడా సేమ్ లాస్ట్ ఇయర్ దిల్ రాజు మీద చాలా కాంట్రవర్సీ జరిగింది. ఆయన ఒక డబ్బింగ్ ఫిల్మ్ ని ఎక్కువ థియేటర్స్ కి ఇస్తున్నాడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఫిల్మ్స్ కన్నా. సో ఇది అన్యాయం అని చెప్పి గొడవలు జరిగిన తర్వాత ఆ ఫిల్మ్ పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. బ్రేక్ ఈవెన్ కాలేదు. దానికి తెలుగు రాష్ట్రాల్లో లాస్ వచ్చింది. మొత్తం తమిళ్ అండ్ వరల్డ్ వైడ్ కలుపుకుని 300 కోట్ల వరకు టచ్ అయినప్పటికీ ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ ఫిల్మ్ కి చాలా లాస్ అయింది. సో ఇప్పుడు క్యాప్టెన్ మిల్లర్ కి కూడా ఏదో విధంగా దెబ్బ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. పోతే ఇప్పుడు ఆ ఫిలిమ్స్ వదిలేస్తే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఫిలిమ్స్ కి గొడవలు జరుగుతున్నాయి. అదేంటంటే హనుమాన్, గుంటూరు కారం రెండు కూడా ఒకే రోజున రిలీజ్ కాబోతున్నాయి. దాని తర్వాత సైంధవ్ అండ్ సామిరంగా వేరే రిలీజ్ లో పెట్టుకున్నప్పటికీ సేమ్ డేట్ లో రిలీజ్ కావడం, స్క్రీన్స్ అన్ని కూడా గుంటూరు కారంకి వెళ్ళడం హనుమాన్ కి దారుణంగా లాస్ అవుతుందని చెప్పి గొడవ అవుతుంది. ఆన్లైన్ లో ఫిల్మ్ లవర్స్ గానీ చాలా మంది అసలు క్లారిటీగా న్యూస్ అర్థం కాని వాళ్ళు ఏమంటారంటే మాకు కంటెంట్ ఫిల్మ్ హనుమాన్ ఫిల్మే ఇష్టం. ఎందుకంటే అది పాన్ ఇండియా కాన్సెప్ట్. అసలు రెగ్యులర్ గా ఉండే ఈ కమర్షియల్ మాస్ ఫిల్మ్స్, రొటీన్ ఫిల్మ్స్ కే మేము అంత టికెట్ రేట్లు పెట్టి ఎందుకు చూడాలి? దాంతో పాటు థియేటర్స్ ఈక్వల్ గానే సర్దాలి. ఇలాంటి అమాయకపు కబుర్లు చెప్తున్నారు కానీ జెన్యున్ గా వాళ్ళు ఈ ఫిల్మ్ ని సపోర్ట్ చేస్తారో లేదో తెలియదు. ఆఫ్లైన్ లోని ఎందుకంటున్నారంటే థియేటర్స్ మేనేజ్మెంట్ కి కానీ, డిస్ట్రిబ్యూటర్ కి కానీ, ప్రొడ్యూసర్ కి కానీ సినిమా అంటే ప్యాషన్ కాదు, జస్ట్ బిజినెస్. సో ఆన్లైన్ లో ఇప్పుడు అదర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా మొన్నటి వరకు యునైటెడ్ టాలీవుడ్ అనే పేరు చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు సడన్ గా గుంటూరు కారంకి, మహేష్ బాబుకి ఎగ్నెస్ట్ గా నెగిటివిటీ గా మారిపోయి మేము ప్యూర్ ఫిల్మ్ లవర్స్, మాకు హనుమానే కావాలి అని అంటున్నారు. నేను ఇక్కడ పర్సనల్లీ ఏ ఫిల్మ్ కి కూడా మద్దతు ఇవ్వట్లేదు. జస్ట్ నేనైతే మాత్రం ఏ ఫిల్మ్స్ చూస్తానో, ఏ ఫిల్మ్స్ కి రివ్యూస్ ఇస్తానో మీకు తెలుసు. సో ఇక్కడ నేను ఏ ఫిల్మ్ తక్కువ చేయాలని చూడట్లేదు కానీ సింపుల్ గా ఇప్పుడు మాస్ ఫిల్మ్ అవని, రొటీన్ ఫిల్మ్ అవని, ఓకే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రింజ్ ఫిల్మ్ అయినా సరే గుంటూరు కారం విషయంలో జరుగుతుంది బిజినెస్ తప్ప మాఫియా కాదు. సో ఇక్కడ ఏంటంటే చాలా మందికి డిమాండ్ ఉండేది సూపర్ స్టార్. ఆయన ఎప్పటి నుండి సూపర్ స్టార్, ఎప్పటి నుండో ఎన్నో హిట్స్ కొట్టిన వాళ్ళు, తెలుగు స్టేట్స్ లోని చాలా పెద్ద మార్కెట్ ఉన్న హీరో, పైగా త్రివిక్రమ్ తోటి కాంబో. సో ఖచ్చితంగా ఇప్పుడు తేజ సజ్జా అంటే చాలా మందికి తెలియదు. సినిమాకి మెయిన్ హైప్ అంతా కూడా హనుమాన్ దేవుడి పేరు, దాంతో పాటు కంటెంట్ ఉన్న ఫిల్మ్ అని. సినిమా బయటకు వచ్చే వరకు అందులో ఎంత కంటెంట్ ఉందో, ఎంత రొట్ట ఉందో మనకు తెలియదు. కానీ సినిమా ఎంత ఫ్లాప్ అయినా ఎక్కువగా కలెక్ట్ చేసి డబ్బులు రాబట్టగలిగే ఫిల్మ్ అయితే గుంటూరు కారం. ఎందుకంటే ఆ ఫిల్మ్ ఎలా ఉన్నా సరే మహేష్ బాబు గారి పేరుతోటి ఓపెనింగ్స్ నుండి స్టార్డమ్ బట్టి వచ్చేస్తాయి కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు కానీ, థియేటర్స్ వాళ్ళు కానీ ముందుగా ప్రిఫర్ చేసేది ఏ ఫిల్మ్ ని. సో వాళ్ళ బిజినెస్ పరంగా వాళ్ళు సేఫ్ అవ్వాలంటే చూస్ చేసుకునేది ఏ ఫిల్మ్ ని. కానీ ఇక్కడ అదర్ ఇండస్ట్రీ పరంగా మొన్న జరిగింది ఏంటంటే అసలు డంకీ అనేది వాళ్ళ హిందీ ఫిల్మ్, సలార్ అనేది డబ్బుడ్ ఫిల్మ్. కానీ అప్పటికి 4500 షోస్ ఇచ్చారు. ఓపెనింగ్ డేనా క్లాష్ తో సహా ఇచ్చినప్పటికీ బుకింగ్స్ అనేవి ఒక్క షోకి కూడా కనీసం ఆక్యుపెన్సీ లేకుండా ఇంకా ఎక్కువ షోస్ ని డిమాండ్ చేశారు. అప్పుడు చాలా మంది వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ ఇండస్ట్రీని సపోర్ట్ చేద్దామని చెప్పి ఆ జరుగుతున్న న్యూస్ ని గుడ్డిగా నమ్మారు తప్ప అక్కడ జరుగుతుంది ఏంటో తెలియదు. పీవీఆర్ మోనోప్లే ప్రకారం లియో ఫిల్మ్ కి అసలు పీవీఆర్ రిలీజ్ జరగలేదు. ఎందుకంటే ఓటీటీ తోటి వెంటనే నెల రోజులకోనే కాంట్రాక్ట్ పెట్టుకున్నందుకు. ఈవెన్ త్రిబుల్ బుకింగ్స్ కూడా పీవీఆర్ చాలా లేట్ చేశారు. కానీ అప్పుడు ఎవరు మాట్లాడలే కానీ మొన్న మాత్రం పీవీఆర్ వాళ్ళు ఎస్ఆర్కే కి ఫ్రెండ్ అయిపోయారు. సలార్ ని తొక్కేయడానికి మన తెలుగు స్టేట్స్ లో ఉండే తెలుగు థియేటర్స్ ఓనర్స్ కూడా కావాలని ట్రై చేస్తున్నట్టు ఇలాంటివి న్యూస్ స్ప్రెడ్ చేశారు. అక్కడ వాళ్ళు ఒక స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ పెద్ద ఫిల్మ్ రిలీజ్ అవుతున్నప్పుడు నీకు 4500 షోస్ క్లాస్ తో ఇచ్చి కూడా ఇలాంటి అవమానాలు, ఇలాంటి మాటలు, తిట్లు పడ్డారు. సేమ్ మీ ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఒక డబ్బుడ్ ఫిల్మ్ వచ్చి ఈ రేంజ్ లో థియేటర్స్ గానీ అడిగితే మీరు కనీసమైనా ఇస్తారా? 20% కూడా దొరకవు. ఎవరి ఇండస్ట్రీ వాళ్ళది, ఎవరి బిజినెస్ వాళ్ళది. దానికి మాఫియా, స్మగ్లింగ్ అంటూ పేర్లు పెట్టడం, పెద్ద స్టార్స్ మీద, కమర్షియల్ గా ఎక్కువగా పాపులర్ అయ్యే ఫిల్మ్స్ మీద నెగిటివ్ గా మాట్లాడడం, చిన్న ఫిల్మ్స్ మీద సెంటిమెంట్ చూపించినట్టు జాలీగా బిహేవ్ చేయడం. ఆఫ్ కోర్స్ పొంగల్కి నేను గుంటూరు కారం చూస్తాను లేదో కూడా తెలియదు. నా ప్రిఫరెన్స్ అయితే హనుమానే, ఎందుకంటే డిఫరెంట్ కంటెంట్ కాబట్టి. కాకపోతే ఇక్కడ జరుగుతున్న హేట్రెడ్, నెగిటివిటీ మాత్రం తప్పు. ఈ తెలుగు స్టేట్స్ లో పీకే, ఎంబీ వీళ్ళిద్దరు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవ్వరు కూడా మ్యాచ్ చేయలేరు. ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అయినప్పటికీ పీకే, అల్లు అర్జున్ ఫిల్మ్ రిలీజ్ అయితే తెలుగు స్టేట్స్ లో ఎక్కువ డిమాండ్ ఉండేది, ఎక్కువ థియేటర్స్ దొరికేది పవన్ కళ్యాణ్ ఫిల్మ్ కే. దానికి రీజన్ ఏంటంటే ఆయన ఎప్పటి నుండో పెద్ద స్టార్.
ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా ఇద్దరికి ఈక్వల్ అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పరంగా హిట్స్ పరంగా ఎంబీకి ఎక్కువ పీకేకి ఫ్లాప్స్ ఎక్కువ. పోతే ఇక్కడ మనకి ఇవి చూస్తున్నప్పుడు ఎలా కనిపిస్తుందంటే హనుమాన్కి కేవలం 2 సెంటర్లో రిలీజ్ చేయడం, సలార్కి 2 సెంటర్స్ లో ఉండడం, రిమైనర్ అంతా కూడా గుంటూరు కారంకి ఇవ్వడం. ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఫిల్మ్ కి బిజినెస్ హెవీగా జరుగుతుంది. సేమ్ డేట్ నా ఒకే డేట్ నా రిలీజ్ చేసుకోవడమే పెద్ద తప్పని నా ఒపీనియన్. హైదరాబాద్ లో 96 స్క్రీన్స్ ఉన్నప్పుడు గుంటూరు కారంకి ఒక 70 ఇచ్చి హనుమాన్కి ఒక 20 అయినా ఇవ్వచ్చు కదా అని నాకు కూడా అనిపిస్తుంది. కానీ సేమ్ డేట్ ని రిలీజ్ చేయడమే పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఫిల్మ్ కి బిజినెస్ గానీ టికెట్ రేట్స్ గానీ హెవీగా పెంచారు. ఓపెనింగ్స్ నుండే కలెక్షన్స్ ఎక్కువ పెడదామని. ఇది ఇండస్ట్రీ బిజినెస్ మ్యాటర్ అనమాట. ప్రెస్టీజియస్ మ్యాటర్ అయితే అస్సలు కాదు. అంటే ఇప్పుడు గుంటూరు కారం ఏదో ఇండస్ట్రీకి పేరు తెస్తుందని కాదు, వాళ్ళకి లాభాలు తెస్తుంది. సో ఎప్పటి నుండో ఈ బిజినెస్ లో ఉన్న సీనియర్ వాళ్ళందరూ కూడా తీసుకునే డిసిషన్స్ ఇవే. ఒకవేళ ఇప్పుడు హనుమాన్కి నెగిటివ్ టాక్ వస్తే డేట్ నుండి తొలిపోతుంది. సో వాళ్ళు రిస్క్ తీసుకోలేరనమాట. సేమ్ డేట్ ని రిలీజ్ చేయకుండా 1 డే ఆర్ 2 డే తేడా పెట్టుకుంటే బాగుండేది. దిల్ రాజ్ ఏమంటున్నాడంటే నా గురించి ఏం పడితే రాస్తే నేను ఊరుకోను, సీరియస్ అవుతాను, తేలుస్తానని చెప్పి కోపమయ్యారు. ఎందుకంటే చాలా చోట్ల సైంధవ్కి, నాసామి రంగా లాంటి సీనియర్ స్టార్స్ కి అసలు స్క్రీన్స్ దొరకట్లేదు. దాని గురించి ఎవరు మాట్లాడకుండా కేవలం జనవరి 12న నేనేదో ఈ హనుమాన్ ఫిల్మ్ కి అన్యాయం చేస్తున్నట్టు నా మీద ఇలాంటి ఎలిగేషన్స్ పెట్టడం అసలు కరెక్ట్ కాదని చెప్పి అంటున్నారు. సేమ్ డేట్ న దాంతోపాటు ఇప్పుడు ప్రీమియర్స్ పెడుతున్నారు కాబట్టి అది కొద్దిగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది హనుమాన్ ఫిల్మ్ కి. ఇప్పుడు టాక్ తేడా వస్తే గుంటూరు కారమైన వీకెండ్ వరకే, ఆ తర్వాత వాష్ అవుట్ అయిపోతుంది. ఓన్లీ ఇది ఆ త్రివిక్రమ్ అండ్ ఎంబీ కాంబోల వలన, ఓపెనింగ్స్ ఫ్రంట్ లోడ్ వలన వాళ్ళ బిజినెస్ గానీ బ్రేక్ ఈవెన్ గానీ ఏదైనా రికార్డ్స్ పెట్టాలన్నా, ప్రాఫిట్స్ పొందాలన్నా, పొంగల్ టైంలో వాళ్ళ బిజినెస్ బాగుండాలన్నా ఇదే ఒక ట్రిక్. సో ఇండస్ట్రీ అనేది కమర్షియల్ బాక్స్ ఆఫీస్ అనేది బిజినెస్ తప్ప ప్యాషనేట్ గా మనం ఫిల్మ్ లవర్స్ గా ఇప్పుడు ఎంత ఆర్గ్యూ చేసుకున్నా అదేమీ దొరకదు, జరగదు. ఇది యాక్టర్ల తప్పు కాదు, వాళ్ళు ఏదో ఈగోకి తీసుకొని కావాలని చేస్తున్న కుళ్ళు కుతంత్రం అయితే అస్సలు కాదు. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అయితే నేను క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఇదంతా చెప్తున్నాను. ఇప్పుడు ఇంత గొడవలోనే మనకి డబ్బుడ్ ఫిల్మ్ కాదు, ఓన్ ఫిల్మ్స్కి థియేటర్స్ దొరకట్లేదు. సో వెంటనే ఆన్లైన్లో ఎవరో ఒక అదర్ ఫిల్మ్ అదర్ ఇండస్ట్రీని తప్పు చేయాలంటే సాంబార్, కోకోనట్, వడాపావ్ ఇలాంటి వర్డ్స్ వస్తుంటాయి. కానీ పాన్ ఇండియా పరంగా అదర్ ఇండస్ట్రీ నుండి మనకు డబ్బులు రాకపోతే మనం ఎంత లాస్ అవుతామో అది రియాలిటీ అనమాట. ఇప్పుడు నార్త్లోని మాఫియా తొక్కేస్తున్నారు, మన ఫిల్మ్స్ని ఎదగనివ్వరు అని చెప్పి చాలా మంది చేశారు కదా. అలా అనుకుంటే బాహుబలికి కరణ్ జోహర్ ఓన్గా ఎందుకు రిలీజ్ చేసుకుంటారు? దాంతోపాటు ఇప్పుడు ఈగా టైం అప్పుడు అసలు ఎక్కడ కూడా సినిమాలు ఆడకపోతే ఎస్ఆర్కే చేసిన ట్వీట్ వల్ల రాజమౌళి గారికి చాలా డిస్ట్రిబ్యూటర్స్ దొరికింది. దాంతోపాటు సినిమా పాపులారిటీ అయింది నార్త్ లోని. సో ఆ తర్వాత ఆయనకి బాహుబలి 1 బాగా ఛాన్స్ వచ్చింది నార్త్ లోని. నార్త్ డిస్ట్రిబ్యూషన్ ని బిజినెస్ ని ఎప్పటి నుండో ఇండస్ట్రీలో హోల్డ్ లో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అసలు బాహుబలి 1 టైం వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళిపోండి అంటే ఒకవేళ అసలు పాన్ ఇండియా మార్కెటే ఉండేది కాదు. ఇప్పుడు అందరూ రిలీజ్ అయ్యారు. నార్త్ సపోర్ట్ ఉన్నా సరే మనకి హెవీ సపోర్ట్ లేకపోతే, అంటే సపోర్ట్ ఇచ్చినప్పటికీ మీకు ఇంకా హెవీ సపోర్ట్ ఇచ్చేస్తే గానీ 1000 కోట్లు రావు. సో అలాంటిది మీరు వాళ్ళని వడాపావులు అంటారు, పక్కన వాళ్ళని సాంబార్లు అంటారు. దీనివల్ల పాన్ ఇండియా ఇండియన్ సినిమా అనేది ఫ్యూచర్ లో కంపు అయిపోతుంది. ఒక ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ సక్సెస్ మీద ఇంకొకరు ఏడవడం అనేది కామన్ అయిపోతుంది, దరిద్రంగా మారిపోతుంది. ఇప్పుడు అవన్నీ వదిలేస్తే యునైటెడ్ టీఎఫ్ఏ అని చెప్పి ఏదో పక్క ఇండస్ట్రీ మీద ఏడవడం తప్ప మళ్ళీ నార్మల్ గా ఇలాంటి క్లాష్లు వస్తే ఓన్ ఇండస్ట్రీలోనే ఫ్యాన్ వార్స్ హెవీగా జరుగుతాయి. నేనైతే మాత్రం సినిమా బాగుంటే మనకు కావాల్సిన ఒక మంచి సినిమా అంతే. ఇక కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ పరంగా బిజినెస్ గైస్ క్లాష్ అనేది డిమాండ్ ఉన్న ఫిల్మ్ కి థియేటర్స్ ఇస్తారు. పెద్ద హీరో మా సినిమా చేస్తే ఆ ఫిల్మ్ కి డిమాండ్ ఉంటుంది. ఆ సినిమా ఎంత నెగిటివ్ టాక్ ఉన్నా ఓపెనింగ్స్ హెవీగా వస్తాయి కాబట్టి కంటెంట్ ఫిల్మ్స్ కి నెగిటివ్ టాక్ వస్తే తుల్లిపోతుంది. హెవీ మౌత్ టాక్ వల్ల వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల రావాలి కాబట్టి అది ఎప్పుడో రేర్ గా జరిగే అటెంప్ట్. సో ఈ టైంలో యాక్టర్స్ ని అవమానించకూడదు. ముఖ్యంగా పిఆర్ అంటే ప్రతి హీరోకి, ఇండియాలో ప్రతి చిన్న హీరోకి కూడా పిఆర్ ఉంటుంది. సో ఇప్పుడు జరుగుతుంది ఇంకొక యాక్టర్ ని తప్పు పట్టడానికి చెప్పి ఆర్టికల్స్ వేస్తారు, ఆ హీరో చెడ్డవాడని చెప్పి ఇలాంటి జరుగుతుంటే పిఆర్ టీం చేసేవే. సో పిఆర్ గానీ ఈ ఆన్లైన్ లో జరిగే కుట్రల్ని వెంటనే నమ్మేసి హేటెడ్ పెట్టుకోకండి. ఆఫ్లైన్ రియాలిటీ బట్టే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఒక హీరో పెట్టగలుగుతాడు, జనాల్ని లాగలుగుతాడు, ప్రాఫిట్స్ లోకి వెళ్ళగలుగుతాడు. లేదంటే ఆన్లైన్ లో ఎంత హైప్ హడావిడి కనిపిస్తున్నా ఆఫ్లైన్ లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అనేవి నార్మల్ గానే కనిపిస్తాయి. సో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా ఈ గొడవల గురించి. మరి చూద్దాం ఏ ఫిల్మ్ కి ఎలా జరుగుతుందో, టాక్ బట్టి ఏ ఫిల్మ్ ఎలా ఉంటుందో మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను.